హలో నమస్తే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అదే హిందీ ఇంపోజిషన్ మీద అంటే సౌత్ ఇండియా వాళ్ళు హిందీ నేర్చుకోవటంలో వచ్చిన సమస్య ఏంటి, వై డు యూ హేట్ హిందీ అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఎవరైనా సరే ఫండమెంటల్లీ వాళ్ళంత నైస్గా మాట్లాడినా సరే మన సమస్యని మన కోణంలో ఆలోచించకుండా వాళ్ళ కోణంలో వాళ్ళు డిస్కషన్ చేస్తే అది మనం అర్థం చేసుకుంటామని అనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే, మన యాంగిల్లో కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. ఓకే, అదే సరే. ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, దాని మీద చూద్దాం. ఒకసారి చూడండి, ఒక్కొక్కటి వినిపిస్తాం మీకు. तमिलनाडु में ही हिंदी भाषा को लेकर काफी विरोध हो रहा है। आप हिंदी बेल्ट के एक मुख्यमंत्री हैं, तो आप इस बारे में क्या सोचते हैं? देखिए, ఈ ఫండమెంటల్ ప్రాబ్లం అంతా కూడా ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళ మీదే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తమిళనాడు తమిళనాడు అంటే యాక్చువల్గా వాళ్ళు స్పెసిఫిక్గా తమిళనాడు గురించి మాట్లాడుతున్నారులే. కానీ ఇప్పుడు మనందరూ నార్త్ ఇండియా వెళ్తే మనల్ని కూడా మద్రాసి అంటారు. అంటే మన ఆంధ్ర వాళ్ళని కూడా మద్రాసి అని అంటారు వాళ్ళు. ఓకే, సరే, వాళ్ళు స్పెసిఫిక్గా తమిళనాడు వాళ్ళు కొట్లాడుతున్నారు కదా. తమిళనాడు ఇవేమడుగుతారంటే, తమిళనాడు వాళ్ళు హిందీని వ్యతిరేకిస్తున్నారు కదా, హిందీకి విరుద్ధంగా వెళ్తున్నారు కదా, మీరు హిందీ బెల్ట్లో వన్ ఆఫ్ ది ముఖ్యమంత్రి మీరేమంటారు అని అడిగారు ఆమె. ఆ ఫండమెంటల్లీ ఆమె క్వశ్చన్ వేసేటప్పుడు ఆలోచించాల్సింది ఏదైనా తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, కన్నడ అయినా, కేరళ అయినా, సౌత్ ఇండియా వాళ్ళు ఎవరు కూడా హిందీ భాషను వ్యతిరేకించటంలా, హిందీ భాషకి వ్యతిరేకంగా వెళ్ళట్లా. ఓకే, ఏమంటున్నారంటే మనమైనా ఎవరైనా మనం ఏమంటున్నామంటే హిందీ నేర్చుకోవాలా లేదా అనేది వాళ్ళకు వదిలేయండి అంటున్నాం. హిందీ నేర్చుకోవాలా లేదా అనేది ఆంధ్రప్రదేశ్కి వదిలేయండి, ఆ ప్రజలకు వదిలేయండి, పిల్లలకు వదిలేయండి, తల్లిదండ్రులకు వదిలేయండి. తమిళనాడులో అయినా ఎక్కడైనా ఇంతకంటే డోంట్ మేక్ ఇట్ మ్యాండేటరీ అనేది కదా ఇప్పుడు మనం చెప్తుంది. దాన్ని ఎన్ఫోర్స్ అయ్యేదనే మాట్లాడుతున్నామే తప్ప ఎవరు కూడా వ్యతిరేకించట్లా. సరే, ఏమి అడిగింది, ఇప్పుడు ఏమి అడిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ సమాధానం చెప్తారు. ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారు చూడండి ఒకసారి. देश को भाषा के नाम पे, क्षेत्र के नाम पे नहीं बांटा जाना चाहिए। और దేశాన్ని లాంగ్వేజ్ని బట్టి మెజర్ చేయలేమంటే ఇప్పుడు ఎవరు మెజర్ చేస్తున్నారు లాంగ్వేజ్ని బట్టి? దేశం అన్ని లాంగ్వేజ్ని బట్టి ఎవరు మెజర్ చేయరు. అన్ని లాంగ్వేజ్లు కలిపి కదా దేశం. ఇప్పుడు భారతదేశంలో అఖండ భారతదేశం అంటారండి. అఖండ భారతదేశంలో అనేక భాషలు, అనేక కల్చర్లు, అనేక మతాలు కలిసి మన భారతదేశము ఇట్ బికేమ్ ఏ యునైటెడ్ కంట్రీ కదా. దీన్ని లాంగ్వేజ్ని బట్టి నో బడీ ఈజ్ మెజరింగ్. ఈ సేస్ దట్ దేశాన్ని భాషను బట్టి మీరు మెజర్ చేయకూడదు అనే స్టేట్మెంట్ చేశాడు నేను. ఓకే, हम आभारी हैं प्रधानमंत्री मोदी जी के, जिन्होंने वाराणसी में लगातार काशी तमिल संगमम के इस बार 30वें संस्करण को भी यहाँ पे आयोजित करा गया है। यानी एक तरफ काशी है, తమిళ అంటే కాశీలో అంటే నరేంద్ర మోడీ గారంట కాశీ తమిళ్ సంగమం అని ఒకటి స్టార్ట్ చేశారు అని అన్నారనమాట. ఈయన యాక్చువల్గా నిజంగా మాట్లాడితే కాశీ సంగమం ఏమి తమిళనాడు కాశీ సంగమం అని నరేంద్ర మోడీ గారేం పెట్టలేదు అక్కడ ఉత్తరప్రదేశ్లో. కాశీ తమిళ్ సంగమం అని కాశీలో సెటిల్ అయిన తమిళనాడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక సంఘం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్తే తానా సభలు పెడుతుంటారు మన తెలుగు వాళ్ళు మొత్తం. అక్కడ ఒక పెద్ద సొసైటీగా ఏర్పడ్డారు. తానా అని ఒక సొసైటీ ఏర్పడ్డారు అమెరికాలో. వాళ్ళందరూ ఎవరు? దాంట్లో అమెరికన్స్ ఉంటారా? ఉండరు కదా, ఓన్లీ తెలుగు వాళ్ళు ఉంటారు దాంట్లో ఉన్న మెంబర్స్గా. అలాగే కాశీలో కూడా ఈ కాశీ తమిళ్ సంఘం అని ఒకటి పెట్టుకున్నారు. ఎవరెవరు అంటే తమిళనాడు వాళ్ళు కాశీలో సెటిల్ అయిన వాళ్ళు పెట్టుకున్నారు తప్ప దాంట్లో ఉత్తరప్రదేశ్ వాళ్ళు మెంబర్స్గా ఉంటారా? చూపించమనండి ముఖ్యమంత్రి గారిని. ఓకే, కాశీ తమిళ్ సంగమంలో ఉత్తరప్రదేశ్ అక్కడ హిందీ వాళ్ళు ఉన్నారా మెంబర్స్గా? ఉండరు కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సొసైటీ ఏర్పడితే దాన్ని రిఫర్ చేసి ఇదిగో మేమేదో ఉత్తరప్రదేశ్లో తమిళ సంఘం పెట్టామన్నట్టుగా చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. और उत्तर प्रदेश है जिसमें काशी तमिल संगमम का आयोजन हो रहा है। तमिल भारत की प्राचीनतम भाषाओं में से एक है और इसका इतिहास उतना ही पुराना है जितना संस्कृत का इतिहास है। हर भारतीय के मन में तमिल के प्रति श्रद्धा और सम्मान का भाव है।
क्योंकि भारत की विरासत అది తమిళనాడు తమిళ్ కాశీ తమిళ సంఘం అని ఒకటి పెట్టారు అక్కడ. తమిళనాడు అనేది ఈ ప్రాచీన భాషల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్వేజ్, ప్రాచీనమైనటువంటి భాష. ప్రతి భారతీయుడి మనసులో కూడా ఆ తమిళ్ అనే దానికి సోటు ఉంది అని చెప్తున్నారు ఆయన. ఓకే, అది ఇండియన్ హెరిటేజ్కి సంబంధించి వన్ ఆఫ్ ది యాన్షియంట్ లాంగ్వేజెస్. ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ ప్లేస్ ఫర్ తమిళ్ ఇన్ దేర్ హార్ట్ అనే ఆయన చెప్తారనమాట. के बहुत सारे तत्व आज भी उसमें मौजूद हैं। तो हिंदी से नफरत क्यों? भाषा कोई तोड़ती नहीं है, वो जोड़ने का काम करती है। ఇక్కడ ప్రాబ్లం ఇది. ఓకే, తమిళ్ అనేది ప్రాచీన భాష, అందరి మనసులో ఉంది. కానీ హిందూ మీద వై డూ యూ హేట్ హిందీ అంటున్నాడు. వై డూ యూ హేట్ హిందీ, సారీ దట్స్ వాట్ ఐ థింక్. హిందూకో నఫరత్ క్యూ ఏదో అన్నారంటే వై డూ యూ హేట్ హిందీ అని అర్థం. ఓకే, వై డూ యూ హేట్ హిందీ అంటే వీఆర్ నాట్ హేటింగ్ హిందీ, రైట్? మేమేం మనం మాట్లాడేది ఏంటి? మా సౌత్ ఇండియన్స్ మనం మాట్లాడేది ఏంటంటే మీ హిందీ నేర్చుకోవాలా లేదనేది వీళ్ళ ఇష్టానికి వదిలేయండి అంటున్నాం. డోంట్ ఇంపోజ్, వాళ్ళ ఇష్టానికి వదిలేయండి అంటున్నా. ఇప్పుడు హిందీ నాకు కూడా కొద్దిగా వచ్చు, నన్ను ఎవరు బలవంతం చేయలేదు కదా నువ్వు నేర్చుకో అనేది. మన ఇష్టం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు, బట్ బలవంతం చేయకూడదు కదా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, కాబట్టి నోబడీ ఈజ్ హేటింగ్ హిందీ. ఐ డోంట్ థింక్, నేనే కాదు, సౌత్ ఇండియన్స్ ఎవరు కూడా నోబడీ విల్ హేట్ హిందీ, బట్ దే ఓన్లీ సే దట్ డోంట్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ वी से. और त्रिभाषा सूत्र के माध्यम से तो हिंदी को राजभाषा की मान्यता देकर के हिंदी, इंग्लिश और स्थानीय भाषा, तो तमिल हो सकती है, मलयालम हो सकती है, कन्नड़ हो सकती है, तेलुगु हो सकती है, मराठी हो सकती है, बंगाली हो सकती है, असमी हो सकती है. ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటంటే హిందీ, ఇంగ్లీష్ మీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోండి అంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ మీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏంది అంటున్నారు. ఓకే, మేమేమంటామంటే హిందీ, ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ అనే దగ్గర మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నార్త్ ఇండియన్స్ నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి సబ్ లాంగ్వేజ్ ఉంది అక్కడ. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్ర వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 3 త్రిభాషా లాంగ్వేజ్ అని పెట్టారు. త్రిభాష మ్యాండేటరీ అని పెట్టారండి. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తారు, మరాఠీ, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇక వాళ్ళకి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోరు కదా. ఇక వాళ్ళు సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళు నేర్చుకోరు కదా, నేర్చుకోరు. అలాగే ఒరిస్సా ఉంది, ఒడియా, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళెవరూ కూడా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకోవట్లే. ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంది, వీళ్ళేమన్నారు, మీరు హిందీ, ఇంగ్లీష్ ప్లస్ మీ లోకల్ లాంగ్వేజ్ తెలుగు నేర్చుకోండి అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రతి సౌత్ ఇండియన్ కూడా మ్యాండేటరీగా హిందీ నేర్చుకోవాలి. హిందీ వాళ్ళు ఎవరు కూడా మన లాంగ్వేజ్ నేర్చుకోరు. అది కాదు ఇప్పుడు గొడవ. ఓకే, మీరు మీ హిందీని మా సౌత్ ఇండియాలో ఇంపోర్ట్ చేస్తున్నారు, మా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవట్లేదు అనేది కదా ఇప్పుడు ప్రశ్న. అది వీళ్ళు అదే అక్కడ దాంట్లోనే ప్రాబ్లం, ఇప్పుడు దాంట్లోనే ప్రాబ్లం ఉందని నా ఉద్దేశం. ఓకే, उड़िया हो सकती है, किसी भी अन्य भाषा को आप लोकल स्तर पर लागू करिए. ये तो देश के अंदर एकता का संदेश देने वाला, उत्तर से दक्षिण तक, पूरब से पश्चिम तक पूरे भारत. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. టు యునైట్ ఇండియా, దేశం యొక్క ఐక్యత కోసం హిందీ భాష ఉపయోగపడిద్ది అనే దానికోసం ఏం ఇంగ్లీష్ ఐక్యతను ఇంగ్లీష్ చేయలేదా? ఇప్పుడు వై డూ యూ హేట్ హిందీ అన్నారు కదా, మనం కూడా అదే వై డూ యూ హేట్ ఇంగ్లీష్, వై డూ యూ హేట్ ఇంగ్లీష్, ఎందుకు ఇంగ్లీష్తో మీకు వచ్చిన సమస్య ఏంటి? అందరూ కూడా ఇంగ్లీష్ ఇప్పుడు పార్లమెంట్లో అందరూ ఇంగ్లీషే కదా మాట్లాడుతున్నారు, ఢిల్లీ వెళ్తే ఇంగ్లీషే కదా మాట్లాడుతున్నారు, బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళు, చెన్నై టు ఢిల్లీ, వీళ్ళందరూ ఎలా మాట్లాడుకున్నారు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా మాట్లాడుకున్నారు, ఇంగ్లీష్లోనే కదా. కమ్యూనికేట్ ఎలా చేస్తున్నారు, ఇంగ్లీషే కదా. మెయిల్స్ ఎలా పెట్టుకుంటున్నారు, ఇంగ్లీషే కదా. మీ యాప్లు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇంగ్లీష్లోనే కదా, రైట్? మీ డిజిటల్ ప్లాట్ఫామ్, ఆధార్ కార్డు మొత్తం కూడా ఇంగ్లీష్లోనే కదా. దెన్ వై డోంట్ యూ టీచ్ ఇంగ్లీష్ టు ఎవ్రీబడి? యూ పీపుల్ అపోజ్ ఇంగ్లీష్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మా ఇంగ్లీష్ని డిస్కరేజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు పేద ప్రజలకి. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు
ఇంగ్లీష్ని ఎందుకు యునైట్ చేయదు భారతదేశాన్ని అనే సింగిల్ పాయింట్ని మర్చిపోయి హిందీ యునైట్ చేస్తుంది, హిందీ యునైట్ చేస్తుంది, హిందీ విల్ యునైట్, హిందీ అందరూ నేర్చుకుంటే యునైట్ చేస్తుంది. అదే మాట ఇంగ్లీష్ అందరూ నేర్చుకుని యునైట్ చేస్తుంది కదా. దాని సింపుల్ కామన్ సెన్స్. ఓకే, को एकता के सूत्र में जोड़ने वाला माध्यम है। और मुझे लगता है कि भारत का राष्ट्रगान भी इसी बात का संदेश देता है। ये केवल एक संकीर्ण राजनीति है। जब ఇక్కడ ఇంకో మాట అన్నారు ఆయన, భారత రాజ్యాంగంలో ఉంది అదే కదా, దేశం మొత్తం యునైట్ చేయడానికి హిందీని పెట్టారు కదా అన్నట్టుగా అన్నారనమాట. భారత రాజ్యాంగంలో ఇంకో మాట కూడా ఇంగ్లీష్ కూడా ఉంది కదా. అఫీషియల్ లాంగ్వేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్, రైట్. అఫీషియల్ లాంగ్వేజెస్ 2 ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఒకటి హిందీ, రెండోది ఇంగ్లీష్, 2 ఉన్నాయి కదా. మీరు ఓన్లీ హిందీని ఎందుకు ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు మీరు ఇంగ్లీష్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, వై ఆర్ నాట్ ఇంపోజింగ్ ఇంగ్లీష్, మాకు కంపల్సరీగా ఇంగ్లీష్ పెట్టాలని ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్ మార్కేగా. అదనమాట. इन लोगों के वोट बैंक खिसकते हैं तो ये लोग इसी प्रकार की क्षेत्रीयता की और भाषाई आधार पर बांटने की दुर्विसंधि करते हैं। जनता जनार्दन को देश की एकता के लिए इस प्रकार के किसी भी षड्यंत्र से हमेशा सचेत रहना चाहिए। कर्नाटका में और तमिलनाडु में खास ఇది ఇంకొక సమస్య. మీరు భారతదేశ ఐక్యతను అడ్డుకోవటానికి కుట్ర జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఎవరు కుట్ర చేస్తున్నారండి? ఎవరు? మనమైనా కుట్ర చేస్తున్నాం. మీ హిందీ భాషని మా మీద బలవంతంగా రుద్దొద్దు, ఇష్టమున్న వాళ్ళు నేర్చుకుంటారని అంటున్నాం తప్ప దీంట్లో కుట్ర ఏంటి? అర్థమవుతుంది? కుట్ర అనే పదం ఏంటండి? ఇప్పుడు చాలా ఇది అంటే వీళ్ళేమన్నా వాళ్ళ వర్షన్లోనే మాట్లాడతారు తప్ప మన వర్షన్ అర్థం చేసుకోరు వీళ్ళు. అది इन दोनों राज्यों में कई लोगों का मानना है कि जब यूपी या बिहार के जो हिंदी स्पीकिंग स्टेट्स के लोग जाते हैं और वहां पर बसते हैं, 10-15 साल भी रहते हैं, पर वहां की स्थानीय भाषा नहीं बोलते, हिंदी ही बोलते हैं, और ऑटो रिक्शा वालों के साथ या फिर किसी रेस्टोरेंट में हिंदी में ही बात करते हैं, स्थानीय भाषा में नहीं करते। लेकिन उन राज्य से जब लोग उत्तर प्रदेश आते हैं तो हिंदी बोल लेते हैं, हिंदी में ही बात करते हैं, क्योंकि कामकाज की जो भाषा। ఏమి యాంకర్ మంచి ప్రశ్న వేసింది. ఆమె ఏమందంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు నుంచి చాలామంది సౌత్ ఇండియా వెళ్ళి అక్కడ 20-30 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవట్లేదు, హిందీలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరాఠీ మార్వాడీలు ఉన్నారు, మార్వాడీలు కానీ ఎవరైనా సరే ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేసుకోవడానికి నార్త్ ఇండియన్స్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసే నార్త్ ఇండియన్స్ ఎవరు తెలుగు నేర్చుకోవట్లేదు, బెంగళూరులో ఉద్యోగం చేసే నార్త్ ఇండియన్స్ ఎవరు కన్నడ నేర్చుకోవట్లేదు, వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు వాళ్ళ భాష ప్లస్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, మరి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ భాష మీరు ఎందుకు నేర్చుకోవాలి అని ప్రశ్న వేసింది ఆమె. దానికి ఆయన ఏం చెప్తున్నారు వినండి. वो हिंदी है। क्या समस्या आ रही? मैं कहता हूं कि हमें हर भाषा को सीखना चाहिए। हम तो यहाँ उत्तर प्रदेश के विश्वविद्यालयों में तमिल भी पढ़ा रहे हैं, तेलुगु भी पढ़ा रहे हैं, कन्नड़ भी पढ़ा रहे हैं, मलयालम भी पढ़ा रहे हैं, और यही नहीं पढ़ा रहे हैं, हम लोग विदेशी भाषाओं को भी यहाँ पढ़ा रहे हैं यहाँ के विश्वविद्यालयों में। ఇది ఒకటే మాకు ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పిస్తున్నాము, మలయాళం నేర్పిస్తున్నాము, ఇంగ్లీష్ చదువుతున్నారు, ఫారెన్ లాంగ్వేజ్ చదువుతున్నారు, కన్నడ చదువుతున్నారు అంటున్నారు. ఉన్నాయి స్కూల్స్ తెలుగు, మా ఉత్తరప్రదేశ్లో తెలుగు స్కూల్స్ ఉన్నాయనుకోండి, అది ఎవరికి? తెలుగు వాళ్ళకి. ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో సెటిల్ అయిన వాళ్ళు లేదంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం తెలుగు స్కూల్ పెట్టి ఉండవచ్చు. ఓకే, కన్నడ వాళ్ళు కన్నడ బెంగళూరు వాళ్ళు వెళ్ళి పెట్టి ఉండొచ్చు. కానీ ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు తెలుగు, కన్నడ, మలయాళం నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు కదా, అది ప్రాబ్లం. అది బట్ యు ఆర్ ఫోర్సింగ్ యువర్ లాంగ్వేజ్ మ్యాండేటరీగా నేర్చుకోవాలని చెప్తున్నారు కదా మనల్ని, అది కదా ప్రశ్న. ये तो नेशनल एजुकेशन पॉलिसी में भी ये सारे प्रावधान किए गए हैं। अगर हम यहाँ तमिल पढ़ा सकते हैं, तेलुगु पढ़ा सकते हैं, मलयालम और कन्नड़ पढ़ा सकते हैं, मराठी पढ़ा सकते हैं। कल ही मैं बिठूर में गया था, नानाराव पेशवा के पावन जयंती कार्यक्रम के साथ जुड़ने के लिए गया था। बिठूर महोत्सव के साथ हमने भारत के 1857 के प्रथम स्वतंत्र समर के इस महानायक के सम्मान के साथ बिठूर महोत्सव को जोड़ा था। नानाराव पेशवा के ही ఈయన ఎక్కడికో వెళ్ళారట,
అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసుకున్నారట. ఝాన్సీ లక్ష్మీబాయి గారు యుద్ధం స్కిల్తో పాటు 18 భాషలు నేర్చుకున్నారట. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గారిని మీరు కంపల్సరీగా నేర్చుకోవాలని పాలసీ పెట్టారా? తన ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకున్నారు. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ మన ఎప్పుడు ఇంటర్వ్యూలో చూసా, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు మన తెలుగు హీరో, తను కూడా 5-6 భాషలు మాట్లాడతాడట. ఓకే, తన ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నారు, బట్ ఎవరు ఫోర్స్ చేయలేరు కదా. అది కదా మనం చెప్తుంది ఇక్కడ. बचपन में महारानी लक्ष्मीबाई ने तीरंदाजी भी सीखी थी, युद्ध कला सीखी थी, और वहीं से उन्होंने युद्ध के सारे गुण सीखने के बाद फिर 1857 में अंग्रेजों को परास्त किया था। अगर हम इन सभी भाषाओं को उत्तर प्रदेश के विश्वविद्यालयों में पढ़ा सकते हैं, तो तमिलनाडु के विश्वविद्यालय में भी अगर हिंदी पढ़ा दी जाए, क्या దిస్ ఈజ్ అనదర్ ట్విస్టింగ్ వర్డ్. ఆయన ఏమన్నారు, ఉత్తరప్రదేశ్లో అన్ని భాషలు చదవగలిగినప్పుడు తమిళనాడులో మీరు ఎందుకు హిందీ చదవలు? తమిళనాడులో అదేం చెప్పట్లేదు కదండి. త్రిభాష అని చెప్పేసి మ్యాండేటరీగా మీరు హిందీ నేర్పించాల్సిన అవసరం. అక్కడ హిందీ నేర్చుకునే వాళ్ళు లేరా తమిళనాడు? మన ఆంధ్రప్రదేశ్లో లేరా? హిందీ నేను సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుంటాను, థర్డ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు. మీరు త్రిభాష పెట్టేసి మీరు మ్యాండేటరీగా. ఇప్పుడు ఇంకోటి ఏమన్నారంటే, మీరు హిందీ కాకపోయినా ఏదైనా 3 భాషలు నేర్చుకోండి. మళ్ళీ అదేంటి, మళ్ళీ ఏదైనా 3 భాషలు అంటే, ఇదిగోండి వీళ్ళు మ్యాండేటరీ హిందీయే నేర్చుకుంటారు, ఎందుకంటే ఈ హిందీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే మాట్లాడుతుంటారు, హిందీ ఛానళ్ళు హిందీ మూవీస్ మొత్తం చూసి హిందీ మీదే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఏదో సడన్గా మలయాళం కన్నడ నేర్చుకోవడం మనం నేర్చుకోలేం కదా. సో ఆ ప్రణాళికతో ఈ 3 భాషల్ని రుద్దుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఇఫ్ యూ మేక్ ఇట్ mandatory 3 languages, can someone learn English, French and Telugu? ఈ 3 నేర్చుకోవచ్చా? ఒప్పుకుంటారా? త్రిభాష ఏదైతే ఉందో, మేము ఇంగ్లీషు, ఫ్రెంచ్, తెలుగు నేర్చుకుంటామండి, 3 త్రిభాష సంబంధించినటువంటి సిద్ధాంతంలో అని అంటే మళ్ళీ ఏదో వేస్తారు, దానికి ఏలికేస్తే కాలికి వేస్తారు, మళ్ళీ దానికి ఎలాగైనా హిందీని రుద్దాలనే కదా ప్రణాళిక. मुझे लगता है कि हमें थोड़ा विराट स्वरूप रखना चाहिए देश के लिए. कुछ क्षण तो देश के लिए निकालो. ఇదొకటి, ప్రతిదానికి దేశానికి దేశభక్తి, దేశం కోసం చేయండి. దేశం భాష నేర్చుకోవడానికి దేశానికి. ఇప్పుడు ఆయనే అన్నారు కదా స్టార్టింగ్లో ఏమన్నారు, యూ కెనాట్ మెజర్ ది కంట్రీ విత్ లాంగ్వేజ్ అని అక్కడ ఇంటర్వ్యూ మొదలెట్టాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నారు, దేశం కోసం ఏదో ఒకటి చేయండి అంటే ఏంటంటే ఏం చేయాలంట, హిందీ నేర్చుకోవాలండి. హిందీ నేర్చుకుంటే దేశం కోసం అట. ఆయనే అన్నారు యూ కెనాట్ మెజర్ ద కంట్రీ బై లాంగ్వేజ్ అని. ఓకే, ఇప్పుడు హిందీ నేర్చుకోకపోతే దేశానికి చేయనట్ట, వీళ్ళే చేస్తున్నట్టు యూ డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ అంటే హిందీ నేర్చుకున్నవాడు దేశభక్తి పరుడు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇది ఫైనల్గా ఏంటంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారండి. దీని మీద ఇంత డిస్కషన్ అనవసరం. ఇంట్రెస్ట్ ఉండి హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారండి, లేదా వాళ్ళు వదిలేయాలి. అంతేగాని త్రిభాష అని చెప్పేసి మ్యాండేటరీగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.